రన్నింగ్ బస్ లో లైంగిక దాడి, ప్రయాణికురాలిపై రెండో డ్రైవర్ అఘాయిత్యం, నోట్లో గుడ్డలు కుక్కి ఘాతుకం, 100 కు కాల్ చేసిన బాధితురాలు. సోమవారం రాత్రి ఘటన. బస్సు నడుపుతున్న డ్రైవర్ అదుపులోకి తీసుకున్న ఓయూ పోలీసులు అంటూ హరికృష్ణ ఈ బస్సు పేరు. అదే బస్ పేరు, అదే ట్రావెల్స్ పేరు. రన్నింగ్ బస్ లా జరుగుతా అది. ఇక చూడరే, హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వనస్థలిపురంలో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ తీవ్ర కలకలం రేపింది. తనకు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో యువతి హయత్ నగర్ లెక్చరర్ కాలనీకి చెందిన తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ రెడ్డికి పార్టీ ఇవ్వాలని అనుకుంది. ఇద్దరు కలిసి ఓంకార్ నగర్ పరిధిలో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్ కు వచ్చారు. ఇదే హోటల్ కు గౌతమ్ రెడ్డి స్నేహితుడు సైతం వచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. హోటల్ నిర్వాహకులు యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారంటూ. ఇగో ఉద్యోగం వస్తే ఇట్లా ఆగమవుతారు అన్నట్టు. ఆ గౌతమ్ రెడ్డి అవడు, మన దోస్త్ అవడు, మనతో పోవుడేందుకు, లాస్ట్ కి ఇట్లా అవుడేందుకు? ఆ సన్నాసులన్నా కనీసం మరి మమ్మల్ని నమ్మొచ్చింది ఆడబిడ్డ, మేము ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు అని. మరి సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇగో ప్రయాణికురాలిపై లైంగిక దాడి. ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఓ ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఘటన కలకలం రేపింది. సిఐ రాజేందర్ వివరాల ప్రకారం హరికృష్ణ ట్రావెల్స్ చెందిన AR1T7053 నెంబర్ గల స్లీపర్ బస్సు నిర్మల్ నుంచి పామూరుకు సోమవారం సాయంత్రం 6 గంటలకు డ్రైవర్ సిద్ధయ్య కృష్ణలతో బయలుదేరింది. అదే బస్సులో మహిళ తన కుమార్తెతో కలిసి బర్త్ నెంబర్ 1 లో కూర్చుంది. బస్సును రాత్రి 10:30 గంటల సమయంలో మెదక్ జిల్లా చేగుంట సమీపంలో భోజనం కోసం ఆపారు. ప్రయాణికులందరూ భోజనం కోసం బస్సు దిగారు. తిరిగి ప్రారంభమయ్యే టైంలో రెండో డ్రైవర్ కృష్ణ బాధితురాల వద్దకు వచ్చి బెర్త్ నెంబర్ 5, 6కు వెళ్లాలని సూచించాడు. దీంతో ఆమె బెర్త్ మారింది. మహిళ గాఢ నిద్రలో ఉండగా బస్సు రెండో డ్రైవర్ కృష్ణ ఆమె నోట్లో బట్టలు కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ. ఎంత దారుణం చూడు. అసలు ఎక్కడ ఉన్నది సేఫ్టీ, ఎక్కడ ఉన్నది? కనీసం బస్సులల్లా డ్రైవర్ అంటే మన మీద ఎంత నమ్మకంతో పోతారు. వాడేగా ఏదో అంటారు కదా, కాపాడేటోడే కాలయముడైనట్టు. వాడు ఎవడైతే మన జాగ్రత్తగా వాళ్ళని గమ్యస్థానం చేర్చాల్సినోడు వాళ్ళని ఇట్లా దారుణంగా చేస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇట్లాంటి బస్సులను మరి ఎందుకు నడిపిస్తా ఉన్నారు? వీళ్ళకి పర్మిషన్లు ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇక బస్ ఆపాలని బాధితురాలు కేకలేసింది. అరుపులతో నిద్రలేసిన తోటి ప్రయాణికులు జరిగిన ఘోరం తెలుసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు కృష్ణ మెట్టుగూడలో బస్సు దిగి పారిపోయిందట. వాడిని ఎట్లా అంటే మన అట్లా ఏడుకాడికి ఇట్లా తుణుకలు చేశారు, చింపాలే కొడుకులని. బాధితురాలు డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్సును హైదరాబాద్ తార్నాకలోని మెట్రో పిల్లర్ నంబర్ 1010 వద్ద నిలిపివేశారు. బస్సు నడుపుతున్న సిద్ధయ్య అదుపులోకి తీసుకొని. ఈ సిద్ధయ్య ఏం చేస్తుండు? గుడిగాడ పనులు తోముతుండా? కృష్ణగాడు ఏం చేస్తుండ? నీకు తెలియదా? లోపల ఏం జరుగుతుందో కనీసం వాడు ఎట్లా అంటాడో నీకు తెలియదా? తీసుకొని విచారిస్తా ఉన్నారు. నిందితుడిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని సీఎం రాజేందర్ తెలిపారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారంటూ. ఎన్ని చట్టాలు వస్తే ఏమున్నది, ఎన్ని జరిగితే ఏమున్నది? ఎక్కడన్నా మార్పు వస్తుందా? కాపాడాల్సిన వాళ్ళే కాలయములు అవుతున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. మొన్నటిదాకా ఒక పోలీసు, ఒక సన్నాసి, ఆడొక ఎస్ఐ, ఆడ రివాల్వర్ చూపించి వాడు అట్లా చేస్తాడు. వీడు బస్సు డ్రైవర్. ఇక మరి అసలు ఆడలేని బయటకు వెళ్ళమా? ట్రయల్ వద్దంటారు. అసలు ఎక్కడికైనా పోవాలన్నా వద్దా? ఏంది దారుణం? అసలు ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ముసలు లేదు, ఏ వయసు లేదు. అసలు దానికి ఏమంటారు కదా, కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి ఒక్కొక్కరికి. మరి ఆ కళ్ళు కరెక్టా, మరి వాళ్ళు మానసిక రోగులా అర్థమైతలేదు. మరి ఉన్న పరిస్థితులు అట్లా కనిపిస్తా ఉన్నాయి. కనీసం ఇంత కఠినమైన చట్టాలు ఉంటే కూడా భయం లేదంటే బద్మాషులకు ఇంకా ఏం చెప్తారు? ఇక అలా ఇళ్ళల్లా మరి కుటుంబ సభ్యులు లేరా? వాళ్ళకు అక్క, చెల్లి, అమ్మ వాళ్ళెవరు కనిపిస్తలేరా? మరి వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తే రేపు పొద్దున మా పరిస్థితి ఏంది అని బాధ ఎందుకు కలుగుతలేదు? వాళ్ళకు నొప్పి అయితే మరి మా వాళ్ళకు కూడా ఇట్లే జరిగితే రేపు నా బాధ ఏంది అని ఆ మాత్రం సోయి లేకుండా ఉంటారా? ఇంత దారుణమా, ఇంత అధ్వానమా? కఠినం కాదు, వేరే దేశాలలో ఉన్న చట్టాలు ఇక్కడ ఉండాల్సిందే నిజంగా. డెఫినెట్ గా ఇట్లా జరిగినప్పుడు అనిపిస్తుంది. నోట్ల బట్టలుకి అట్లాంటి అఘాయిత్యానికి పాల్పడంటే అసలు ఏం జరుగుతున్నట్టు? అసలు ప్రాణం పోయి ఉంటే ఆల్రెడీ సగం ప్రాణం పోయినట్టే ఆడోళ్ళకి ఇట్లా జరిగితే, పైగా ఇప్పుడు ప్రాణం కూడా పోయి ఉంటే ఏంది పరిస్థితి? బస్సులలో సీసీ కెమెరాలు ఉండాలి కదా. ఏమైనా మనం అసలు ఆర్టీఐ ఎవరి గుడ్డి కాదు పనులు అవుతుంది మరి?
ఏం చేస్తుంది అసలు? రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆ అథారిటీ ఏం చేస్తా ఉన్నది? లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇస్తా ఉన్నారా? లేకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా కూడా ట్రావెల్స్ నడిపించుకోమని చెప్పేసి వాళ్ళకి లైసెన్స్లు ఇస్తా ఉందా? ఇదంతా ప్రభుత్వం చోద్యం చూస్తా ఉందా?